సీతాకోక చిలుక, ఓయ్ సీతాకోక చిలుక, ఖాళీగా ఉంది వెనక సీట్, ఇంకా ఎందుకు చేస్తావు లేట్? ఇది మరిద్దరికి లైఫ్ బోర్డ్, నింపకు చూపుల్లో అంత హార్ట్. పలుకరించవా ఒక్కసారి? ఓ అయితే వెరీ వెరీ సారీ. సీతాకోక చిలుక 1 minute. సీత, ఒక్కసారి నీ అందమైన లక్క పెడతాలాంటి చిరినోడితో నన్ను ప్రేమించాను అను. నా ముఖం చందమాలాగా వెలిగిపో. పడింది. నవరత్నాల వెజలి నేను నవ్వు చూశాను, నాకంతే చాలు. ఆగండి, తీసుకోండి. థ్యాంక్ యూ సీత. సీత, నీ కర్చీఫ్ మీ దగ్గరే ఉంచండి. ఇన్నాళ్ళకు నా ప్రేమ ఫలించింది. ఐఎమ్ హ్యాపీ. మోహన్, నాకు మాత్రం ఇలా కలుసుకోవడం భయంగానే ఉంది. ఎవరైనా చూస్తే మన పెళ్లి విషయం మా నాన్నగారితో మాట్లాడండి. ప్రేమ పరిపక్వత రాకుండా పెళ్ళేడు సీత. చెట్టును కాచిన కాయను పండకుండా తింటావా? అలాగే మనసులో పుచ్చిన ప్రేమ కూడా వికసించాకే పెళ్లి. అసలు నువ్వు పెళ్లి గురించి వరి కాకు. ఇప్పుడు నిజంగా నిన్ను ఎలా చూడాలనుందో తెలుసా? ఎలా? సీతాకోక చిలుక మైనస్ కోకలు. మోహన్. అవును సీత, అదే మోడర్న్ ప్రేమ. మోహన్, ఆడదానికి కావాల్సింది ప్రేమించే భర్త గాని ప్రేరేపించే మగాడు కాదు. పెళ్లి కాకుండా నాకు ఇలాంటివేవి నచ్చవు. సీత, ఐఎమ్ సారీ. సీత, చూడు సీత, అనుకోకుండా సినిమా హాల్లో కలిసాం, పరిచేస్తున్నాయి. ఒకసారి మైలు చూసి వెళ్దుగానరా. ఇప్పటికే ఆలస్యమైందండి, మా అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు. వస్తానండి. ఎంతసేపు అమ్మా? 5 నిమిషాలు ప్లీజ్, నా కోసం దిగిరా అమ్మా. రామ రామ, ముందు వేడి వేడి కాఫీ తాగదు గాని ఆ గదిలోకి వెళ్ళి కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను. సీత, నిన్ను వెంటాడి నీతో సినిమాకి ఎందుకు వచ్చాను, నీతో స్నేహం ఎందుకు చేశాను ఇప్పటికైనా అర్థమైందా? సీతాకోక చిలుక, ఇదిగోనే నీ కోక. పెద్ద పతివ్రతలా పెళ్ళేదాకా దూరంగా ఉండాలన్నావుగా, చూసావా ఇప్పుడు ఎంత దగ్గరయ్యాము. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. తాళి కట్టకుండానే నాకు కావాల్సింది పొందాను. నీ దురదృష్టం నా అదృష్టం పంతం వేసుకుని నన్నే నెగ్గించాయి. పోనీరండి, నా జీవితం నాశనమైందని భయపడ్డాను. మీ పంతమే నెగ్గిందిగా నేనే ఓడిపోయాను. మా నాన్నగారితో మాట్లాడి మన పెళ్లి విషయం. చూసావా, పెళ్లి అనేది 4 గోళ్ల మధ్య అనకూడనమాట, వీళ్ళంతా వినకూడనమాట. అందుకే వీళ్ళంతా నవ్వుతున్నారు. వెళ్ళు, ఇంటికి వెళ్ళి ఓ తలమాశ్రతం చూసుకుని వాడి చేత తాడి కట్టించు. ఏమండి, మీకు దండం పెడతాను. ఆపు. కాని పనికి కన్నీళ్ళకి పొత్తు కుదరదు. ఏడుపు డైలాగులంటే నాకు అసహ్యం. అవుట్, గెట్ అవుట్. మోహన్, నువ్వా? నిన్ను కలుసుకొని నీతో నడి రోడ్డు మీద సీల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? నడి రోడ్డా? మీరు నా వెంట పడి నా మీద కవిత్వం చెప్పినప్పుడు నీకిది నడి రోడ్ అనిపించలేదా? అప్పుడు నా దృష్టిలో నువ్వు సీతాకోక చిలుకవి. మరిప్పుడు
గొంగలి పురుగువి. అలా అనకు మోహన్. ఈ రోజు మా అక్కలిద్దరికి నిశ్చితాంబులాలు పుచ్చుకుంటున్నారు. మన పెళ్లికి మీరు ఒప్పుకుంటే పెళ్ళే నీతోనా? గాలానికి చిక్కిన చేప పిల్ల ఊహల్లో విహరించకు, ఏర్పులతో వేధించకు. హాయ్ మోహన్. హాయ్ రీటా. ఏమిటి ఆ చెడిపోయిన స్కూటర్తో అవస్థపడుతున్నావు? దాన్ని వదిలేసి నాతోరా. కమ్ ఆన్. Sorry, darling.